హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ. ఈ రోజు మనం ఈ వీడియోలో మన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అప్డేట్ గురించి అండ్ మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ ఏంటి, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 4 years బ్యాక్లాగ్స్ ని ఒకే సెమిస్టర్ ఫినిష్ చేసినట్టు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో తీస్తూ పోస్ట్పోన్ అవుతున్న మూవీస్ అన్నిటిని ఒకే ఇయర్ లో అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో రిలీజ్ అయిపోతున్నారు. అండ్ మూవీస్ వచ్చేసి హరిహర వీరమల్లు అండ్ ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ అప్డేట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇందులో ఫస్ట్ మూవీ వచ్చేసి హరిహర వీరమల్లు. ఈ మూవీ వచ్చేసి రిలీజ్ రిడీ అయిపోయింది. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. ఈ మూవీ వచ్చేసి June 12th రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నుంచి అప్డేట్స్ మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. అండ్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి ఈ మూవీ మంత్ ఎండ్ లో ఆర్ June 1st week లో ఉండబోతుంది. సో ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ గురించి మనం మాట్లాడగలుగుతాం. నాకైతే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది అస్సలు లేవు. ఈ మూవీ మీద కొద్ది గొప్ప ఎక్స్పెక్టేషన్స్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ గారు అని తెలిసినప్పుడు, అండ్ తర్వాత ఈ మూవీ నుంచి క్రిష్ గారు తప్పుకున్నారు, వేరే డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ మూవీ మీద ఆల్మోస్ట్ హోప్స్ మొత్తం కొలాప్స్ అయిపోయి చచ్చిపోయినాయి. సో మూవీ రిలీజ్ అయి చూస్తే గానీ మనం ఏం చెప్పలేం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి ఓజీ. ఈ మూవీ షూటింగ్ అనేది రెజ్యూమ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఫాస్ట్ గా షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ ఈ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. అండ్ ఆ డేట్ వచ్చేసి September 25th. షూర్ షాట్ ఈ మూవీ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ రాసి పెట్టుకోండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్యాన్ ఇండియా హిట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మూవీకి అంత బజ్ ఉంది, ఆ కంటెంట్ ఉంది. ఈ మూవీ మీద హైప్ పెంచడమే కానీ తగ్గడం అనేది అస్సలు లేనే లేదు. ఐ హ్యావ్ ఎ లాట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ ఫిలిం. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా. ఈ మూవీ రిలీజ్ అయ్యాక గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ద మూవీస్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ షూటింగ్ కూడా రెజ్యూమ్ అయిపోయింది. అండ్ ఈ మూవీ షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయి ఇయర్ ఎండింగ్ లో December లో రిలీజ్ కాబోతుంది. అఫీషియల్ గా రాకపోయినా ఇది మాత్రం కన్ఫర్మ్. ఈ మూవీ తేరీ రీమేక్ అని చెప్పేసి చాలా వచ్చినాయి న్యూస్. ఇందులో ఎంత నిజం ఉందో అనేది తెలుసుకోవాలంటే మనం మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ఈ మూవీని మన అఫీషియల్ గా అట్లీ గారు కూడా హిందీలో రీమేక్ చేశారు. అండ్ ద ఫిలిం రిజల్ట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని ఫిలిమ్స్ మనం టచ్ చేయకుండా బాగుంటది. ఐ హోప్ ఈ మూవీని రీమేక్ చేస్తుంది మన హరిశంకర్ గారు కాబట్టి మాస్ లో తగ్గే ప్రసక్తి లేదు. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మన ట్రైలర్ టీజర్ కానీ మూవీ గురించి అయినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం మనం తెలుసుకోగలుగుతాం. సో ఇక బ్యాడ్ న్యూస్ అనేది మీకు ఇందాక చెప్పేశాను. మన పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు మూవీ చేయట్లేదు. ఇట్స్ ఎ వెరీ సాడ్. బట్ ఇంకా అఫీషియల్ గా రాలేదు. బట్ ఇదే నిజమని కాదు. సో ఇయర్ ఎండ్ అయ్యే లోపు మనకు క్లారిటీ వస్తుంది. సో ఇవి మన పవన్ కళ్యాణ్ గారు 3 మూవీస్ ని స్పాన్ ఆఫ్ 6 months లో రిలీజ్ అయిపోతున్నారు. సో చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ వచ్చేసి ఓజీ. వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ వచ్చేసి హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు మూవీ కనుక హిట్ కొట్టిందా తర్వాత వచ్చే 2 ఫిలిమ్స్ ని ఎవడు ఆపలేడు. ఇది రాసి పెట్టుకోండి. సో ఇవి అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ లో ఏ అప్డేట్స్ మీకు బాగా నచ్చినాయి అండ్ ఏ అప్డేట్ మీద మీకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సో మిస్ అవుతుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.